వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం పాపానాయుడుపేట మరిమంద గ్రామంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏర్పేడులోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా 3వ రోజు సోమవారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభముతో స్వాగతం పలకగా ఆలయ చైర్మన్ అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయానికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ గుడి నిర్మాణానికి కృషి చేసిన ఆలయ నిర్వాహకులకు అభినందనలు తెలిపి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహాయక సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. స్వామివారి ఆశీస్సులతోని 15 సెంట్లో 2 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా కట్టినందుకు ముందు గ్రామస్తుని అభినందిస్తూ, రెండోది ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి మనసుతోని నన్ను ఆహ్వానించి ఈరోజు మీ కుటుంబంతో పాటు రావడం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. స్వామివారు ప్రత్యేకంగా ఏదైతే ఆ శిల్పం చెక్కారో అది కూడా ఎక్కడ లేదు జిల్లాలో, ఇక్కడే సపరేట్గా చేయడం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. మరి కుంభాభిషేకం కూడా ఈరోజు రంగరంగ వైభవంగా మరి గ్రామస్తులు, పెద్దలు, మండల వాసులందరూ కూడా అన్ని చేయడం జరిగింది. అంతా దాంతోపాటు హయగ్రీవ స్వామితో పాటు అన్ని దేవుళ్ళు కూడా శివుడు, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మిగతా అన్ని స్వాములు కూడా వెనకాల ముందు 2 టెంపుల్స్ దాన్ని కట్టడం జరిగింది. అట్లనే నేను కూడా ఇప్పుడే మున్సిపాలిటీ వాళ్ళకి, ఎంపీడీ వాళ్ళకి ఆదేశించాను. ముందే అయితే మున్సిపాలిటీ లైన్స్ అన్ని కూడా పంచాయతీ పరిధిలో నుంచి ఇమీడియట్గా స్టార్ట్ చేయమని చెప్పాను. అది కూడా తయారు చేయమని చెప్పాను. అట్లనే ఒక మంచి ఆర్చ్ కూడా ఉంటే బాగుంటుంది. అంటే చూశాను అది కూడా స్వామివారి ఆర్చ్ పెట్టడం. అట్నే ఇక్కడ పోయేట వాళ్ళకి బోర్డ్స్ కూడా ప్రాపర్గా స్వామివారి ఫొటోస్తో పాటు బోర్డ్స్ పెట్టడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా వచ్చే కాలంలో మా జనరేషన్స్ కూడా అందరూ గుర్తుపెట్టేటట్టు బ్రహ్మాండంగా దీన్ని చేసి ఇంకా ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ఫిల్ చేసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అంటే గుడిమల్లం కూడా ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలుసు. దానికి కూడా ఆల్రెడీ పోయిన 5 సంవత్సరాల్లో దాన్ని ఏ రకంగా నాశనం చేశారో చూసాం. వచ్చిన తర్వాత ఇమీడియట్గా రోడ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా వేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ఫోన్ చేసి నాకు, అయ్యా నువ్వు గెలిచిన వెంటనే ఈ రకంగా ఉండదు తెలుసుంటే ముందే గెలిపించుకోవాలి కదా అని చెప్పి బ్రహ్మాండంగా రోడ్లు అన్నీ కూడా వేయడం జరిగింది. ఎన్నో యాక్సిడెంట్ జరిగింది, ఎంతోమంది పడిపోవడం జరిగింది, ఎంతోమంది నడుములు కూడా గాల్లో గచ్చిపోవడం జరిగింది. తర్వాత టీటీడీ అన్న చెప్పిన టీటీడీ ఫండ్స్ కూడా తీసుకొచ్చి దాన్ని వేయడం జరిగింది. ఇప్పుడు దీనికి మన శ్రీకాళహస్తి టెంపుల్ కూడా ఈ టెంపుల్ అనుసంధానం చేయాలని చేసి ఆల్రెడీ లెటర్ ఇచ్చాం. అది దీంట్లో ఉంది.